ఉద్యోగాలు ఇస్తామన్నాడు చంద్రబాబు గారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలు 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలలో పూర్తి చేస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే ఈ సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చూపించాల్సింది చంద్రబాబు గారు. కానీ ఇచ్చింది 16,000 ఉద్యోగాలకు మాత్రమే. మిగతా ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారు, దాని ప్రణాళిక ఏమిటి, కోచింగ్ల కోసం తయారయ్యే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు, లక్షలలో ఈ బిడ్డలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని. లేకపోతే ఉద్యోగాలు రాకపోతే కనీసం 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీరు ఇస్తామన్నారు. అది ఎప్పుడు ఇస్తారో దాని కార్యాచరణ ఏది ప్రకటించలేదు. మీరు గత టర్మ్ తీసుకున్న 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అప్పుడు కూడా చెప్పారు. కానీ అది గాలి కొట్టుకోపోయి ఈసారి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలని మీరు మేనిఫెస్టోలో చెప్పారు. ఇది కూడా కొట్టుకోపోతుందో ఏమో అని మా ఆందోళన. ఇది కాకుండా తల్లికి వందనం అనే స్కీమ్ కింద ప్రతి బిడ్డకు, తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు, చంద్రబాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకరైతే ఒకరికి, ఇద్దరైతే ఇద్దరికి, ముగ్గురైతే ముగ్గురికి, నలుగురైతే ఏకంగా 60,000 రూపాయలు అని చెప్పారు చంద్రబాబు. తల్లికి వందనం పథకం ఏమైంది? తల్లికి బిడ్డలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? స్కూల్ ఫీజులు కట్టుకునే సమయం అయిపోయింది. మరి ఎప్పుడు చంద్రబాబు గారు దీన్ని అమలు చేస్తారో కలలో ఒత్తులేసుకుని బిడ్డలు తల్లులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కూడా అమలు కాలేదు. ఇక ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి ఇంకొక పథకం, ఇది 4th మహాశక్తి పథకం కింద చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి నెల, ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ ఏజ్ గ్రూప్లలో ఉన్న వాళ్ళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. ఇంత 1000 కోట్లు 1,500 కోట్లు ప్రతి నెల ఖర్చు అయ్యే స్కీమ్. ఇంత పెద్ద వాగ్దానం చంద్రబాబు గారు చాలా సులువుగా ఇచ్చారు. మరి ఇది అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబు గారికి ఉందా లేదా, ఆ ఉద్దేశమైనా ఉందా, చంద్రబాబు గారు స్పష్టం చేయాలి. ప్రతి మహిళని నేను ఒక శక్తిగా చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి మహిళకి ఈ 1,500 ఇస్తే ఆ మహిళకి భరోసా ఉంటుంది అని చెప్పిన వారు చంద్రబాబు గారు. మరి ఆ మహిళల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇంకొకటి, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితం అన్నారు. ఇప్పుడేమో దీపావళి అంటున్నారు. మొన్న కూడా ఇలాగే ఇంకొక పథకం, బస్సు ఉచితం అన్న పథకం ఇండిపెండెన్స్ డే కన్నారు. ఇండిపెండెన్స్ డే దాటే పోయింది. పక్క రాష్ట్రం తెలంగాణలో, కర్ణాటకలో వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు వాగ్దానం నిలబెట్టుకుంది. మరి అక్కడ రోజుల్లోనే వారం గడవక ముందే పక్క రాష్ట్రంలో అమలు చేయగలిగినప్పుడు మరి చంద్రబాబు గారికి ఇక్కడ ఇంత చిన్న స్కీము, ఒక 250 కోట్లు చేస్తుందేమో ఇది, ఇంత చిన్న స్కీము అమలు చేయడానికి కూడా 100 రోజులు సరిపోలేదు చంద్రబాబు గారు. ఒక మహిళ బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కిన మహిళకు ఉచితం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో, దీనికి ప్రణాళిక ఏమిటో మాకైతే అర్థం కావటం లేదు. కొత్త బస్సులు వేస్తారు అంటే మహిళా బస్సు అని సపరేట్ గా పెడతారా? ఏమిటి మీ ఉద్దేశం? ఎక్కిన వాళ్ళకు ఉచితం ఇస్తామన్నారు, ఉచితం ఇయ్యొచ్చు కదా. ఎందుకంటే ఇది మహిళల భద్రతకు సంబంధించిన విషయం. పక్క రాష్ట్రంలో ఇంతకు ముందు 35 లక్షల మంది మహిళలు బస్సు ఎక్కుతుంటే